నమస్తే, నేను మీ తేజ. ఈరోజు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో అమెరికాకి అలాగే ఇరాన్కి చర్చలు అయితే జరుగుతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఒకవేళ ఈ చర్చలు కనుక విఫలమైతే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఇరాన్కి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, ఇందులో ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి, ఇంకా వారితో పాటు పార్లమెంట్ సభ్యులు కూడా ఇతనితో పాటు వచ్చారు ఈ శాంతి చర్చల కోసం. వీళ్ళని అక్కడే లేపేస్తామని ట్రంప్ డైరెక్ట్ గా ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జేసీ కూడా వెంటనే దానిపైన రెస్పాండ్ అయ్యి, ఓకే మీరు ఏదైనా చేయండి, హర్మోజ్ ఎలా మీరు తెరుస్తారో చూస్తాం, ఒకవేళ తెరిచినా కానీ ప్రపంచ దేశాలకి ఇక్కడి నుంచి వాణిజ్యం జరుగుతుంది కదా, ఆ షిప్స్ ఎలా వెళ్తాయో కూడా మేము కూడా చూస్తామంటూ కూడా వాడు కూడా ట్రంప్ను హెచ్చరించారు. ఎందుకంటే ఈ పర్షియన్ గల్ఫ్ అక్కడ సీ మైన్స్ పెట్టారు. సో ఈ సీ మైన్స్ వల్ల ఈ ఆయిల్ షిప్స్ కావచ్చు, గ్యాస్ షిప్స్ కావచ్చు, ట్రేడింగ్ షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అసలు సీ మైన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా రెడ్ సీలో పెడతారు. బట్ ఫస్ట్ నుంచి కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే అక్కడ వాణిజ్యం మంచిగా జరుగుతుంది అంటూ కూడా అనుకున్నారు. కానీ తాజాగా ఐఆర్జేసీ ఇప్పుడు అన్ని దేశాలను కూడా భయపెట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. ఏ టైంలో యుద్ధం ఎలా మారుతుందో తెలియదు. ట్రంప్ ఇరాన్ పైన ఏ రకంగా అటాక్ చేస్తాడో తెలియదు. ఇరాన్ ట్రంప్ పైన ఎటువంటి అటాక్స్ చేస్తుందో తెలియదు. అలాగే గల్ఫ్ కంట్రీస్ పైన ఎటువంటి అటాక్స్ చేస్తుందో తెలియదు. సో ఈ రెండు దేశాల మధ్య ఎఫెక్ట్ ఎక్కువగా ఎవరికి ఉందంటే ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాలకి ఎక్కువగా ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే ఉంది. సో తాజాగా ట్రంప్ కూడా చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కనుక ఈ చర్చల పేరుతో డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మా యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి, అరేబియన్ సముద్రం పైన అలాగే పర్షియన్ గల్ఫ్ పైన కూడా సిద్ధంగా ఉన్నాయి. అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ ఫార్గాట్, యుఎస్ఎస్ బ్రాండ్ బ్రిడ్జ్, అలాగే వీటితో పాటు కొన్ని సబ్మెరైన్స్, అలాగే యుఎస్ఎస్ లైక్ గల్ఫ్, యుఎస్ఎస్ గెరల్డ్ ఆర్ ఫోర్డ్ న్యూ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. అయితే ఇంతకుముందు అబ్రహాం లింకన్ అలాగే యుఎస్ఎస్ గెరల్డ్ ఆర్ ఫోర్డ్ ఈ రెండింటిని కూడా తీసుకొచ్చి పర్షియన్ గల్ఫ్లో పెట్టారు. అక్కడి నుంచి F-15 ఫైటర్ జెట్స్తో ఇరాన్ టెహరాన్ ప్రాంతం పైన అటాక్ చేశారు. అలాగే కువైట్, దుబాయ్ పైన ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా ఇరాన్ని ఎదుర్కొన్నారు, అటాక్ చేశారు. అయితే తాజాగా ఈ అబ్రహాం లింకన్ పైన ఉన్న F-15 ఫైటర్ జెట్స్ని ఇరాన్కి సంబంధించిన కొన్ని డ్రోన్స్ అన్నీ వచ్చి అటాక్ చేయడం వల్ల కొన్ని రోజులు అది మాయమైంది. మళ్ళీ F-15 ఫైటర్ జెట్స్ పైన కూడా వీళ్ళు అటాక్ చేయగలిగారు. తర్వాత పూర్తిగా అబ్రహాం లింకన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఈ యుఎస్ఎస్ గెరల్డ్ ఆర్ ఫోర్డ్ ఈ భారీ యుద్ధ నౌకను కూడా అక్కడికి తీసుకొచ్చారు. దీనిపైన కూడా అటాక్ జరిగింది డ్రోన్స్తో, దాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. అయితే దీనిపైన అటాక్ జరిగినప్పుడు అమెరికా ఎట్లా రెస్పాండ్ అయిందంటే, చిన్న మిస్టేక్ వల్ల, ఇది మా మిస్టేక్, ఇరాన్ చేసిన దాడి కాదు, మా నేవీ ఆఫీసర్స్ మిస్టేక్స్ వల్ల అక్కడ ఫైర్ అయింది, సో దీంతో ప్రమాదం జరుగుతుందని భయంతో వెనక్కి తీసుకెళ్ళామంటూ కూడా అమెరికా ఇంటెలిజెన్స్ ఒప్పుకుంది. అంటే ఏ రకంగా అంటే అది మా తప్పిదం, వాళ్ళు చేసిన దాడి కాదు అంటూ కూడా. కానీ నిజానికి అక్కడ బాలిస్టిక్ మిసైల్స్తో ఢీకొట్టారు యుఎస్ఎస్ గెరల్డ్ ఆర్ ఫోర్డ్. సో ఇలా షిప్స్ అన్ని కూడా మేము తీసుకొచ్చాం, 24 గంటల్లో ఇటు వైమానిక దాడులు చేస్తాం, ఇటు నౌకాదళంతో కూడా దాడి చేస్తాం, ఇరాన్ని అంతం చేస్తాం 24 గంటలు అంటూ కూడా ట్రంప్ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. దీంతో ఇరాన్ భయపడుతున్నట్లు నటిస్తుంది, కానీ ఇరాన్ అసలు ఖచ్చితంగా భయపడట్ల. ఇరాన్కున్న ధైర్యం ఏంటంటే, అసలు ఇరాన్ ఇంతమంది నాయకుల్ని కోల్పోతున్నా, ఐఆర్జేసీలో కీలకమైన కమాండర్స్ని కోల్పోతున్నా, బసీస్ ఫోర్స్లో ఉన్న మేజర్స్ని కోల్పోతున్నా, అలాగే సుప్రీం లీడర్ని కూడా చంపేస్తామని అలాంటి భయపెడుతున్న మాటలు వస్తున్నా కానీ ఇరాన్ అసలు వెనక్కి తగ్గే ప్రయత్నం చేయట్లా. దీనికి రీజన్ ఏంటంటే, ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు కానీ ఇరాన్ని ముందుకు నెట్టుతున్నాయి కొన్ని దేశాలు. అందులో ఫస్ట్ చైనా, సెకండ్ రష్యా, థర్డ్ నార్త్ కొరియా, వీటితో పాటు హెజ్బుల్లా, యెమెన్, గాజా, ఇవి కూడా ఇరాన్కి పూర్తి స్థాయిలో సపోర్ట్నిస్తున్నాయి. కానీ చైనా అలాగే రష్యా, నార్త్ కొరియా డైరెక్ట్గా యుద్ధంలో ఇన్వాల్వ్ కాలేదు, కానీ
డిప్లొమాటిక్గా వారికి అయితే మాత్రం హెల్ప్ చేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ రీసెంట్గా అమెరికా ఇంటెలిజెన్సే ఇలాంటి విషయాల్ని వరల్డ్కి తెలియజేసే ప్రయత్నం చేసింది, ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. అదేంటంటే రష్యా ఇంటెలిజెన్స్ ఇరాన్ యూజ్ చేసుకుంటుంది, రష్యా హెల్ప్ చేస్తుందని ఆరోపణలు చేశారు. చైనా శాటిలైట్స్ యూజ్ చేసుకుని గల్ఫ్ కంట్రీస్లో ఉన్న దుబాయ్, కువైట్ అక్కడ అటాక్ చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఇక నార్త్ కొరియా అంటారా, డైరెక్ట్గా వాళ్ళు కిమ్ ఏం చెప్తున్నాడంటే చర్చలకు నేను కూడా వస్తానంటున్నా, లేదంటే చర్చలు వద్దు డైరెక్ట్గా ట్రంప్ను వేసేద్దాం. ఈ రకంగా కిమ్ కూడా అమెరికా పైన దాడి చేయడానికి సిద్ధంగానే ఉన్నానంటూ కూడా మాట్లాడుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే సౌత్ కొరియాలో అమెరికాకి సంబంధించిన మిలిటరీ, అలాగే సౌత్ కొరియాకి సంబంధించిన మిలిటరీ అక్కడ డ్రిల్స్ చేస్తూ ఉన్నాయి. అంటే నార్త్ కొరియా దీనిపైన ఎట్లా రియాక్ట్ అయిందంటే ఎప్పటికైనా మా పైన దాడి చేయడానికి ముందుగానే వాళ్ళు ఈ ప్లాన్లో ఉన్నారంటూ కూడా నార్త్ కొరియా యొక్క అభిప్రాయం. సో మొత్తానికి నేను చెప్పిన ఈ దేశాలన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. ఇక అమెరికాకి సపోర్ట్గా ఏ దేశాలు ఉన్నాయనేది పక్కన పెట్టవచ్చు. ఇజ్రాయెల్కి అయితే సపోర్ట్గా అమెరికా ఉంది, అది క్లియర్గా అర్థమవుతుంది. అమెరికాకి సపోర్ట్గా గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయనుకోవచ్చు, కానీ ఉన్న లాభం లేదు. ఎందుకంటే అమెరికాకి సపోర్ట్ చేయడం వల్ల వారికి ఎక్కువగా నష్టం అవుతుంది. ఎందుకంటే ఇరాన్ తెలివిగా యుద్ధం ఎలా చేస్తుందంటే అమెరికా పైన ప్రెషర్ తీసుకురావడానికి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేస్తూ ఉన్నాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఎక్కువగా అటాక్ చేస్తూ ఉన్నాయి. అలాగే ఒరాకిల్ అనే ఒక పెద్ద సంస్థ, ఇవన్నీ అమెరికాకి సంబంధించినవి కాదు, గల్ఫ్ కంట్రీస్కి సంబంధించినవి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, అలాగే పోర్ట్స్, ఇటువంటి వాటిపైన దాడి చేస్తే గల్ఫ్ కంట్రీస్కి ఖచ్చితంగా ఇబ్బందే. అండ్ ఇంకొకటి డిసాలినేషన్ ప్లాంట్స్ని అటాక్ చేయడం వల్ల ఇరాన్కి కూడా ఇబ్బందే, అయినా కానీ అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా అటాక్ చేస్తే గల్ఫ్ కంట్రీస్కి చాలా ఇబ్బంది ఉంటుంది, ప్రెషర్ ఎక్కువగా పెరుగుతుంది. సో తెలివైన యుద్ధం చేస్తుంది మొదటి నుంచి కూడా ఇరాన్. అమెరికాకి ఎక్కడ కూడా తలవంచట్లే. ఈ శాంతి చర్చలు కూడా అమెరికా ముందుకు వచ్చింది కానీ ఇరాన్ ముందుకు రాలే. ఇరాన్ని ముందుకు తీసుకొచ్చింది చైనా. పాకిస్తాన్ ప్రయత్నించింది, టర్కీ ప్రయత్నించింది, కానీ ఇరాన్ ముందుకు రాలే. మేము యుద్ధం చేస్తాం, మా ప్రాణాలు త్యాగం చేస్తాం, మా దేశ ప్రజల కోసం, మా భూమి కోసం యుద్ధం చేస్తాం అంటూ కూడా మొదటి నుంచి చెప్తుంది. అయితే ఓడిపోతాం లేదా గెలుస్తాం. ఇదే రకంగా ఐఆర్జీసీ పసిస్ ఫోర్స్ అటాక్స్ చేస్తూనే ఉన్నాయి, ఎంతమంది నాయకుల్ని కోల్పోయినా కానీ చైనా ఒక తెలివైన ప్లాన్ చేసి ఇరాన్ని శాంతి చర్చలకు రప్పించింది. దీని వెనక ఉన్న రహస్యం కూడా నేను చెప్తాను. రీసెంట్గా అమెరికాకి సంబంధించిన F-15 పైలట్ ఒకరు ఇరాన్లో తప్పిపోయాడు, పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యి అక్కడ తప్పిపోయాడు. అతన్ని తీసుకెళ్ళాలి, అమెరికాకి సంబంధించిన రెస్క్యూ టీం వచ్చింది, అతన్ని వెతికే ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నం అయిపోయారు. అయితే ఇరాన్ని అతన్ని పట్టుకోవడం చాలా ఈజీ. కొన్ని గంటల పాటు ఇరాన్ భూభాగం పైన ఉన్నాడు. ఇరాన్ తలుచుకుంటే అతన్ని ఈజీగా పట్టుకుంటుంది, కానీ పట్టుకోలేదు. ఎందుకంటే అమెరికా లక్ష్యం ఏంటంటే ఇరాన్కి సంబంధించిన యురేనియం నిల్వలపైన దాడి చేయాలి, ధ్వంసం చేయాలి. ఇప్పటికే నటాంజ్, ఫోర్ట్, బూషెహర్ అక్కడ ఉన్న యురేనియం నిల్వలపైన అటాక్ చేసింది. సో ఇంకా కొన్ని వందల కిలోల యురేనియం ఉంది. సో అది అటాక్కి గురవ్వకూడదు, దాన్ని తప్పించాలి. సో ఆ పైలట్ని వాళ్ళు పట్టుకునే విధంగా అంటే వదిలేసి, ఆ రెస్క్యూ టీంకి కావాలనే వదిలేసి, ఆ రెస్క్యూ టీం వచ్చినప్పుడు ఆ హెలికాప్టర్స్ పైన, ఆ ఫైటర్ జెట్స్ పైన కూడా అటాక్ చేయొచ్చు, డ్రోన్స్తో కావచ్చు, మిసైల్స్తో కావచ్చు. ఎక్కడో దూరంగా ఉన్న దుబాయ్లో, కువైట్లో, బహ్రెయిన్లో అక్కడ అటాక్ చేయగలుగుతుంది. తమ భూభాగం పైకి వచ్చిన వాటిని అటాక్ చేయడం ఇరాన్కి ఎంతసేపు అయినా కానీ అటాక్ చేయకుండా ఒక డ్రామాని క్రియేట్ చేసి అతను మేము పట్టుకున్నాం, మాకు దొరికేశాడు, లేదంటే అతను మాకు దొరకలేదు, అతను ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాడో తెలిసినా కానీ పట్టుకోలే. ఆ రెస్క్యూ టీంతోనే కావాలని పట్టించింది. ఆ రెస్క్యూ టీం ఇతన్ని వెతుక్కుంటూ వచ్చింది, పట్టుకుని వెళ్ళింది. ఆ గ్యాప్లో ఆ యురేనియం ఏదైతే ఉందో కొన్ని వందల కిలోలు చైనా కార్గో విమానంలో తీసుకెళ్ళిపోయింది. దీంతో 1000 పౌండ్స్ అంటే 450 కిలోల యురేనియం సేఫ్. అలాగే రీసెంట్గా ఈ శాంతి చర్చలు, దీని వెనుకున్న రహస్యం ఏంటంటే చైనా ప్లాన్, అది ఏ అయితే ఇది బి. ఈ శాంతి చర్చల ద్వారా అమెరికాని తీసుకొచ్చి ఈ గ్యాప్లో చైనాకి సంబంధించిన
ఈ మ్యాన్ ప్యాడ్స్ ఇటువంటి మిసైల్స్ని ఇరాన్కి పంపించాలి. ఎలా అయితే డ్రోన్స్తో సహాయం చేసిందో అలాగే ఈ మ్యాన్ ప్యాడ్స్ని కూడా ఇరాన్కి పంపించాలి. ఇది నేను చెప్తుంది కాదు, అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్ట్గా ఈరోజు ఓపెన్ అయ్యి కొన్ని గంటలో శాంతి చర్చలు అనగా అమెరికా ఇంటెలిజెన్స్ ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. చైనా కుట్ర చేస్తుంది, శాంతి చర్చల పేరుతో ఈ దేశాలకు సంబంధించిన నాయకుల్ని అగ్రనేతలందరినీ కూడా ఒక చోటకి చేర్చి చైనా మాత్రం వెనక ఇరాన్కి ఆయుధాలు సప్లై చేసుకుంటుంది అంటూ కూడా చెప్తుంది. అయితే ఇరాన్కి ఈ మ్యాన్ ప్యాడ్స్ వల్ల చాలా యూజ్ ఉంది. డ్రోన్స్తో ఎలా అయితే అటాక్ చేసి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే థాడ్ రైడర్ వ్యవస్థని కుప్పగూల్చే కొన్ని లక్షల విలువ ఉన్న డ్రోన్స్ని, కొన్ని వేల కోట్లు విలువైన పెద్ద పెద్ద థాడ్ డ్రైవర్ వ్యవస్థను కూడా కోల్చగలిగాయి. ఈ మ్యాన్ ప్యాడ్స్ కూడా అట్లాంటివి, తక్కువ ఖర్చు ఎక్కువ డ్యామేజ్. ఇవేంటంటే ఒక పర్సన్ ఆపరేట్ చేస్తాడు, మిలిటరీ ఆఫీసర్ ఆపరేట్ చేస్తాడు, మీరు విజువల్స్లో చూడొచ్చు. సో గన్ ఎట్లయితే మనం పేలుస్తామో ఇది కూడా అట్లనే పేలుస్తారు, కానీ అక్కడి నుంచి ఒక మిసైల్ దూసుకుంటూ వెళ్తాం. ఆ మిసైల్ F-15ని కొట్టగలదు, అమెరికాకి సంబంధించిన వార్తో అట్లాంటి యుద్ధ హెలికాప్టర్స్ కూడా కొట్టగలదు. కాకపోతే అవి లో రేంజ్లో ఫ్లై కావాలి. అలా ఫ్లై చేయగలిగితే అవి వీళ్ళు ఈ మ్యాన్ ప్యాడ్స్తో ఈజీగా అటాక్ చేయగలుగుతాం. సో ఖచ్చితంగా ఈ మ్యాన్ ప్యాడ్స్కి ఇరాన్కి చాలా యూజ్ ఉంది. అందుకనే చైనా వాటిని ఇరాన్కి పంపిస్తుంది. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ ఎప్పుడు ఏ రకంగా మారుతుందో తెలీదు. అలాగే ఇంకొక పక్క ఈ ఎయిర్ బోర్న్ డిఫెన్స్ అమెరికాకి సంబంధించిన 50,000 మంది సైన్యాన్ని కూడా ఈ చర్చలు ఇక్కడ జరుగుతుంటే వెనక అక్కడ వాళ్ళని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వారు ఇరాన్ భూభాగం పైకి వస్తే ఈ మ్యాన్ ప్యాడ్స్ ఇవి కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటిని తరలించే ప్రయత్నం చేశారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. శాంతి చర్చలు ఖచ్చితంగా విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటంటే ఇటు ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్, అటు అమెరికా పెట్టిన 3 కండిషన్స్. అమెరికా పెట్టిన 3 కండిషన్స్ ఏంటంటే వారి దగ్గర ఉన్న యురేనియం నిల్వలు 450 కిలోల్ని మాకు అప్పచెప్పాలి. అలాగే మీకు సపోర్ట్ ఇస్తున్న ఈ హెజ్బుల్లా, అలాగే యెమెన్, గాజా ఈ దేశాలకి మీ IRGC ఆయుధాలు సప్లై చేయకూడదు. మళ్ళీ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయకూడదు. అలాగే హర్మోస్ జలసంధి క్లోజ్ చేయకూడదు, ఓపెన్ చేయాలి. దానివల్ల ఇతర దేశాలకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించకూడదు అంటూ కూడా అమెరికా ఈ 3 కండిషన్స్ని పెట్టింది. ఇందులో కండిషన్ అయితే ఖచ్చితంగా బాగుందనే చెప్పాలి. అదేంటంటే హర్మోస్ని తెరిచేందుకు ప్రయత్నం. అలాగే ఇటు ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ మొన్నటి నుంచి నేను చాలా చెప్తూనే ఉన్నా. అందులో ఉన్న ఈ 8వ కండిషన్ గురించి చెప్తా. ఇజ్రాయెల్ ఈ లెబనాన్ పైన, ఈ హమాస్ పైన, ఇటువంటి గ్రూప్స్ పైన, ఆయా దేశాలపైన అటాక్ చేయకూడదు. ఆ కండిషన్ ఒప్పుకుంటే మేము శాంతి చర్చలకు వస్తామంటూ కూడా చెప్పారు. అలాగే తమ పైన ఉన్న శాంక్షన్స్ 1979 నుంచి కూడా ఇరాన్ అమెరికా దగ్గర నుంచి చాలా శాంక్షన్స్ ఆంక్షలు ఎదుర్కొంటుంది. వాటన్నిటిని కూడా ఎత్తివేయాలి, కొన్ని $1 బిలియన్ మాకు రావాలి. అది ఖచ్చితంగా అవ్వని పని. అలాగే ఇజ్రాయెల్కి మీ సపోర్ట్ ఇవ్వకూడదు. ఇంకా చాలా ఉన్నాయి కండిషన్స్. ఇవన్నీ కూడా అయ్యే ఛాన్స్ లేదు. ముఖ్యంగా ఒక కండిషన్, ఇజ్రాయెల్ ఏ అయితే దేశాలపైన అటాక్ చేయకూడదు అని పెట్టిన కండిషన్ ఉందో ఆ కండిషన్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ ఆ దేశాలపైన చాలా దాడులు చేసింది. కొన్ని 100 మంది ప్రాణాలు కూడా విడిచారు. సో ఈ శాంతి చర్చలు అయితే ఖచ్చితంగా విఫలమవుతాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వార్ ఇప్పటి వరకు జరిగిన దానికన్నా ఇంకా 10 రెట్లు రెట్టింపులో జరిగే అవకాశం ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే కొన్ని రోజులు గ్యాప్ రావడం. ఈ మిలిటరీ సైన్యానికి ఇటువంటి గ్యాప్ వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థతో నెక్స్ట్ ఎక్కడ టార్గెట్ చేయాలి, ఎక్కడ టార్గెట్ చేసి మనం దెబ్బ కొడితే వారు పూర్తి స్థాయిలో దెబ్బతింటారు. వారికి కావాల్సిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, సంస్థలు కావచ్చు, లేదంటే ఇరాన్లో ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, అమెరికా యాంగిల్లో చూసుకుంటే. సో ఇలా గ్యాప్ వచ్చినప్పుడు ఆయుధ సంపత్తిని పెంచుకుంటారు. అలాగే వారి ఆర్మీని కూడా గల్ఫ్ కంట్రీస్లోకి ఈజీగా పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే ఈ గ్యాప్లో ఆయుధ సంపత్తిని పెంచుకుంటారు. ఆల్రెడీ చైనా నుంచి మ్యాన్ ప్యాడ్స్ ఈ మిసైల్స్ని తెప్పించుకుంటున్నారు, అలాగే డ్రోన్స్ కూడా తెప్పించుకుంటారు. ఆయుధ సంపత్తి పెరిగినప్పుడు యుద్ధం కూడా ఎక్కువగా అవుతుంది, ఎక్కువ మంది ప్రాణాలు కూడా విడిచే పరిస్థితి ఉంది. ఇలా జరుగుతుంది కాబట్టి ట్రంప్ ముందే
ఇరాన్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే మీ నాయకుల్ని పాకిస్తాన్ ఇస్లామాబాద్లోనే చంపేస్తానంటూ కూడా బెదిరింపు చర్యలకు ట్రంప్ పాల్పడుతున్నాడు. దీనికి ప్రపంచ దేశాల అధ్యక్షులు కావచ్చు, అందరూ కావచ్చు ట్రంప్ని తిట్టే పరిస్థితి ఇప్పుడు ఉంది. అఫ్కోర్స్ మన ఇండియా కూడా ట్రంప్ని తిడుతున్న పరిస్థితి. ఏదో శాంతి చర్చల కోసం అని చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి చర్చలు జరుగుతాయి. 12 రోజుల పాటు చర్చలు అన్నారు. ఒక రోజు విఫలం కావచ్చు, రెండో రోజు అవుతుందేమో ఎవరికి తెలుసు. సో మొదటి రోజే అయిపోవాలంటే కష్టం కదా అని చెప్పి చాలామంది అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు కూడా ట్రంప్ని తిడుతున్న పరిస్థితి ఇప్పుడు. సో గైస్, మీరేమంటారు? ఇన్ని రోజులు ఈ యుద్ధాన్ని మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఇటు ఇరాన్ యాంగిల్ ఎలా ఉండబోతుంది, అమెరికా యాంగిల్ ఎలా ఉండబోతుంది, శాంతి చర్చలు విఫలమైతే ఎవరు ఫస్ట్ అటాక్ చేస్తారంటారు అనే విషయాన్ని కూడా మాకు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియపరచండి.